5,00,000 మందితో జూనియర్ ఎన్టీఆర్ భారీ బహిరంగ సభ. ఎన్టీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారట. 1, 2 కాదు 5,00,000 మందితో. 5,00,000 మందితో జూనియర్ ఎన్టీఆర్ భారీ బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుంది? ఇంతవరకు కనీవిని ఎరుగనంతటువంటి భారీ జనాభా అయితే ఈ సభకు తరలి వస్తున్నట్టుగా సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాలు, సోషల్ మీడియా యాక్టివిజమ్స్ అన్నీ కూడా కలిపి భారీగా ఏర్పాట్లు చేసి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాగబోయేటువంటి ఆ సభ కోసం 5,00,000 మందిని ఒకసారిగా అయితే మరి దగ్గరికి చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారట నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణకి సంబంధించిన విషయాలు మనకు తెలిసిందే. బాలయ్య బాబు మన జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా తెలుసు. కానీ రాజకీయంగా వాళ్ళిద్దరూ విభేదిస్తారని, సినిమాల విషయంలో కూడా ఆయనకి ఈగో క్లాషెస్ అని మరి బాలయ్య గురించి చెప్తారు. కానీ ఎన్టీఆర్‌కి మాత్రం తన బాబాయ్ అంటే అంతే ఇష్టం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తే ఆయన లీడర్ అవ్వడం పక్కా అనేది జోస్యం చెప్తున్నమాట. అయితే అక్షరాల 1, 2 కాదు 5,00,000 మంది భారీగా వచ్చి ఎన్టీఆర్ సభలో పాల్గొనబోతున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ సభలో పాల్గొని వీళ్ళందరూ కూడా జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జై సభలో పాల్గొని మరి ఎంతో చక్కగా అయితే ఈ మంచి విషయాలను షేర్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్‌ని గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఈ భారీ బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? తారక్ పిలుపు మేరకే ఈ సభ నడవబోతుందని తెలుస్తోంది.